ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు డే 2 వచ్చేసి సంక్రాంతి స్పెషల్ కారపూస చేశాను. చాలా బాగుంది, చూసారా ఇంత కరకరలాడుతూ. ఆయిల్ కూడా కొంచెం కూడా పీలలేదు, చూడండి. మరి టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇందులో మెయిన్గా నేను ఒకటి వేసాను, దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆయిల్ కూడా పీలకుండా ఈ కారపూస అయితే చేశాను. ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. నేను ఈ బౌల్తో శనగపిండిని అయితే కొలుసుకొని తీసుకుంటున్నాను. కారపూస కోసం మనం 1 కప్పు శనగపిండి పోసుకుంటే 3 కప్పుల బియ్యం పిండి పోసుకోవాలి. అప్పుడే కారపూస అనేది మంచిగా వస్తుంది అన్నమాట. నాకు చిన్నగా మెల్లగా 2.5 కప్పులు అయితే ఈ శనగపిండి అయింది. దీంతో నేను 6 కప్పుల బియ్యం పిండి పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం జల్లించుకోవాలి. ఇది శనగపిండి కదా, జల్లియడానికి దిగదు కాబట్టి టైం పడుతుంది కదా, అందుకని. ఇప్పుడు 2 కప్పుల శనగపిండికి 6 కప్పుల బియ్యం పిండి పోసుకుంటాను. ఇలా జల్లించుకోవడం వల్ల కారపూస అనేది మంచిగా వస్తుంది అన్నమాట. పిండిను బియ్యం పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి. చెప్పినగా 2 కప్పుల శనగపిండికి నేను 6 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కారం, ఉప్పు వేసుకోవాలి. కారం తీసుకొని ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని కారం, ఉప్పు ఉన్నదో చూసుకోవాలి. కారం, ఉప్పు మొత్తం కలిసిన తర్వాత ఇక్కడ వరంగల్ సైడు అల్లం రసం పోతారు. అల్లం రసం పోయడం వల్ల చాలా మంచిది. కొంచెం అల్లం, వెల్లుల్లి కచ్చాపిచ్చ దంచుకొని ఈ రసాన్ని ఇందులో పోసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ అల్లం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మనం చారులో అయినా కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వేడి నూనె పోసుకోవాలి. వేడి నూనె పోసుకోవడం వల్ల కారపూస అనేది గుల్లగా వస్తుంది. మంచిగా చపాతి ముద్ద లెక్క ఇక కలుపుకోవాలి. ఇక మీరు కావాలంటే వెన్నపూస వేసుకోవచ్చు. నా దగ్గర వెన్నపూస లేదు కాబట్టి నేను వేడి నూనె పోసాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం పిండి ఒక్కసారి కలుపుకోకూడదు. కొంచెం ఇలా కొద్దిగా కలుపుకోవాలి. చూసారా, జల్లెడ పట్టడం వల్ల పిండి అయితే ఎంత మెత్తగా ఉందో, అదే జల్లెడ పట్టలేదనుకో బరుసలు ఉంటుంది. ఇలా కొంచెం కలుపుకొని కొద్దిగా తీసుకుంటూ మనం కారపూస చేసుకోవడమే. అట్లా ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం వేసుకొని చూసుకుందాం. ఆయిల్ అయితే కాలింది. ఇప్పుడు మనం కారపూస పోసుకుందాం. నేనైతే ఇలాంటి చిన్న దాంతోనైతే పోస్తున్నాను. ఇవి తీసుకున్నాను. దీంట్లో ఇంత సైజ్ మొత్తం తీసుకొని దీంట్లో పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి. కథం అందులో పోసుకున్నా.
చూసారు కదా, అప్పలైతే అన్నీ చేశాను, రెడీ అయిపోయినాయి. కంప్లీట్ డేటు సంక్రాంతి. కారపూస అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అది కారపూస. మొత్తం కారపూస రెడీ అయిపోయింది. కారపూస అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేదాన్ని. చాలా బాగుంది, సూపర్ ఉంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.